నీట్ పేపర్ లీక్ అయింది. ప్రధానమంత్రి రాజీనామా చేసేయాలి, లేకపోతే దేశంలో రిజర్వేషన్లు మార్చేయాలి, లేదంటే కనుక ఓబీసీ రిజర్వేషన్లు ఎత్తేయాలి, లేదంటే కనుక దేశాన్ని విభజించాలి. ఇదేంటి అసలు? నీటికి దానికి ఏంటి సంబంధం? మంత్రి రాజీనామా చేయాలి. దేశంలో పేపర్ లీకేజీలని మంత్రులు చెయ్యరు. ఎవడైనా తప్పు చేసేది ఒక వెధవ. ఆ వెధవ వెనకాల ఉన్న వాళ్ళని పట్టుకోవాలి, అరెస్ట్ చేయాలి. అక్కడ ఫెయిల్ అయితే ప్రభుత్వాన్ని నిందించాలి. మంత్రి రాజీనామా చేస్తే పరిష్కారం అయిపోతుంది అనుకోవడం అమాయకత్వం. పాత రోజుల్లో ఒప్పుకోవచ్చు, ఎందుకంటే అప్పుడు ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో మంత్రులే స్వయంగా మానిటర్ చేస్తారు. ఇప్పుడు అధికారులు మానిటర్ చేస్తారు, మంత్రికి కేవలం సమాచారం మాత్రమే అందిస్తుంటారు. అది నెంబర్ 1. రెండోది అయోధ్య విరాళాలు. దాని మీద పెద్ద ఎత్తున రచ్చ. దాంట్లో నరేంద్ర మోడీనో అమిత్ షానో లేకపోతే యోగి ఆదిత్యనాథ్ డబ్బులు తీసుకోలేదు. అక్కడ తీసుకున్నటువంటి దొంగలు దొరికారు. అనేక గుళ్ళల్లో ఈ నగదు లెక్కల సందర్భంగా దొంగతనాలు చేసినటువంటి వాళ్ళని పట్టుకున్న సందర్భాలు బోలెడు. వాటన్నిటికీ దేవాదాయ శాఖ మంత్రులు రాజీనామా చేయాలి, ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి. ప్రభుత్వాల బాధ్యత అన్నది కర్ణాటకలోనూ జరిగింది, తమిళనాడులోనూ జరిగింది, తెలంగాణలోనూ జరిగింది, ఆంధ్రాలోనూ జరుగుతుంటాయి. కానీ అక్కడెక్కడా లేనిది అయోధ్య విరాళాలు అనేటటువంటి పాయింట్. విరాళాల్లో జరగలేదు తేడా, వాళ్ళు హుండీలో లెక్కింపుల సందర్భంలో చేసినటువంటి తేడా. కానీ దాన్ని ఒక ఉత్పాతంగా చూపెడుతూ మోడీ అమిత్ షాలు కారణము, యోగి ఆదిత్యనాథ్ కారణం అన్నటువంటి టైప్లో ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. సోనం వాంగ్చుక్ నిరాహారదీక్ష చేస్తాడు. అతను ఇంతకుముందు చేశాడు లడక్ విషయంలో. లడక్ మిగతా వాళ్ళతో కలిపి ఉండకూడదు అని అతనే నిరాహారదీక్ష చేశాడు. అప్పుడు సరే అని లడక్ని ప్రత్యేక రాష్ట్రంగా పెడితే మమ్మల్ని మిగతా వాళ్ళకి వేరు చేస్తున్నాను మళ్ళీ అతనే ఆమె నిరాహారదీక్ష చేశాడు. అట్లాంటి వ్యక్తి అతను. అట్లాంటి వ్యక్తితో నిరాహారదీక్ష దాన్ని అడ్డు పెట్టుకుని ఇంకే ఉంది, అన్యాయం అయిపోతుందంటూ గొడవ చేస్తున్నాం. అలాగే అండమాన్లో గ్రేట్ నికోబార్కి సంబంధించి అక్కడ పెడుతున్నది మోడీ ఆస్తులో లేకపోతే అమిత్ షాకి సంబంధించిన వ్యాపారాల్లో కాదు, నితిన్ గడ్కరీ వాళ్ళకి సంబంధించిన కంపెనీనో కాదు. ఈ దేశానికి కావాల్సినటువంటి రక్షణ రంగానికి కావాల్సినటువంటి మౌలిక వస్తువులు కల్పిస్తున్నారు. అలాగే చైనాకి చెక్ పెట్టేటటువంటి ప్లేస్ చేస్తున్నారు. పర్యావరణానికి హాని కలిగించకుండానే తీసుకుంటున్నారు. కానీ దాని మీద రచ్చ చేయడం పర్యావరణం అన్నటువంటి పేరుతో. ఓవరాల్గా చూసుకుంటుంటే ఈ దేశంలో దేశద్రోహ కార్యకలాపాలకు సంబంధించిన వాళ్ళందరూ ఒక్కటవుతున్నారు. రాబోయే 6 నెలల్లో జరగబోయేటటువంటి ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకునినే ఈ కుట్రలన్నీ సాధారణ అంశాల్ని అసాధారణంగా చూపించి ప్రజల్ని రెచ్చగొట్టి రోడ్ల మీదకి వస్తే అడ్డుకుంటే కనుక ఉత్పాతం సృష్టించి ప్రజా పోరాటాలని అడ్డుపెట్టి రాజకీయ లబ్ధి పొందడానికి జరుగుతున్న కుట్ర ఇదంతా.